హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి, ఉస్మానియా క్యాంపస్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ ను బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సందీప్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే గత 2 గంటలుగా అయితే భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. అయితే హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి, తార్నాక, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, లాలాపేట్, అదేవిధంగా కీసర, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, చెర్లపల్లి ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికైతే భారీ వర్షం అనేది కురుస్తా ఉంది. అయితే ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో అయితే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గత 4-5 రోజులుగా ప్రతిరోజు కూడా సాయంత్రం వేళలో అయితే ఈ వర్షపాతం అయితే హైదరాబాద్ నగరాన్ని అయితే విడిచిపెట్టడం లేదు. అయితే దాదాపుగా సాయంత్రం 4-5 ప్రాంతాల నుండి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు స్పెషల్ గా చూసుకున్నట్లయితే బతుకమ్మ పండుగ ప్రారంభం కావడంతో బతుకమ్మ పండుగ రోజున కూడా సాయంకాలం వేళలో అదేవిధంగా 6 గంటల నుంచి అయితే వర్షపాతం అయితే నమోదవడంతోనైతే ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాహనదారులు కూడా రోడ్లపై వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారులు, అదేవిధంగా 4 వీలర్స్ నుంచి వెళ్లే వాహనదారులు కూడా రోడ్లపై భారీగా వరద నీరు చేయడం, అదేవిధంగా కాలనీలోకి కూడా ప్రధాన రహదారుల నుండి వచ్చే వరద నీరు కూడా కాలనీలోకి రావడంతో అయితే ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత 4 రోజులుగా 5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నుండి ప్రజలు కోలుకోకముందే ఇప్పటికి మళ్ళీ రోజు కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో నమోదైంది. నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని మధ్యలో కూడా అయితే మిడిల్ హైదరాబాద్ నగరం మధ్యలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడడం అయితే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు నాలాలు పొంగి పొర్లుతున్నప్పటికీ అధికారులు ఆ ప్రయత్నం దాని నుంచి బయటకు ప్రజలని ఇబ్బందులు కలగకుండా బయటకు తీసుకొస్తున్నటువంటి తరుణంలోనే అదే విధంగా ఎదుతెరపు లేకుండా కురుస్తున్నటువంటి ప్రతిరోజు కూడా కురుస్తున్నటువంటి వర్షాలకైతే నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రత్యేకంగా బతుకమ్మ కావడంతో పలు ప్రాంతాలు కాలనీలకు సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలైతే ఎప్పటికీ బతుకమ్మ ఆడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి బయట ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడంతో చాలా ఖర్చులు పెట్టి అదేవిధంగా సెట్టింగ్లు వేసుకోవడం, అదేవిధంగా ఏర్పాట్లు చేసుకుని దాండియాకైతే ఏర్పాట్లు చేసుకోవడంతో అయితే ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ప్రజలైతే తీవ్ర అసహనానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు కొన్ని ప్రాంతాల్లో మాత్రం మహిళలు అయితే వర్షం పడుతున్నప్పటికీ కూడా బతుకమ్మ వేడుకలను అయితే ఆపకుండా గొడుగులు పెట్టుకుని కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎల్బీ నగర్ ప్రాంతంలో అదేవిధంగా పలు ప్రాంతాలలో అయితే వర్ష తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాలనీలోకి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బతుకమ్మలు ఆడే మహిళలు కూడా పూర్తిగా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ వర్షాలు వరదల ప్రవాహంతో అయితే బయట అయితే నగర శివారు ప్రాంతాల్లో వాటర్ ఫాల్స్ ఎక్కువగా రావడము, ఈ మురుగు నీరంతా చేరి అదేవిధంగా బయట నుంచి సిటీ పరివాహక ప్రాంతం నుంచి చూసినటువంటి వరద నీరు మొత్తం పూర్తిగా బయట ఉన్నటువంటి కొన్ని కల్వట్లు, అదేవిధంగా వంతెనల వద్ద అయితే భారీగా వరద నీరు వస్తుండడంతో వాటర్ ఫాల్స్ గా అక్కడ కొంతమంది ప్రజలు అయితే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా యువకులు కూడా ఫోటో సెషన్ కోసం అయితే అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఈ రోజు సాయంత్రం వేళలో పాత బస్తీకి చెందిన ఒక యువకుడు కూడా అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతాలకు అమర్పేట ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో అయితే ఫోటో షూట్ కు వచ్చేసి అక్కడ ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోవడం, వరద ప్రవాహంలో అయితే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అది దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా అబ్బాయిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకైతే లభించలేదు. మనం చూసుకున్నట్లయితే గత 4-5 రోజులుగా చాలా మంది నాలాల్లో కొట్టుకుపోయి అదేవిధంగా ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు కొంతమంది దొరకడం, కొంతమంది మృతదేహాలు కూడా ఇప్పటికీ దొరకకపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ లో కొట్టుకుపోయినటువంటి వ్యక్తి ఒలిగొండ ప్రాంతంలో దొరకడం, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతం ప్రజలు కూడా ఎక్కువగా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినప్పటికీ అనుకోని సంఘటనలు అయితే కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ను ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి యువకుడు కూడా కొట్టుకుపోవడంతో వాళ్ళ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నగరంలో చిన్నపాటి వర్షానికే పూర్తిగా ఒక చెరువుల లాగా తలపిస్తున్నటువంటి పరిస్థితి, వరద ప్రవాహం ఎక్కువగా కావడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ కావడంతో అయితే 10-12 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవడంతో అయితే ఒక్కసారిగా కుండపోత వర్షం పడుతుంది. కుండపోత వర్షం పడడంతో పూర్తిగా అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడము, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి నీళ్లు రావడంతో రాత్రి సమయంలో కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంక వానలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది శివ?
ప్రస్తుతానికి వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే కొన్ని ప్రాంతాలలో అయితే 23, 24 తారీఖు వరకు, అదేవిధంగా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లే 29వ తారీఖు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వాతావరణం ఇదే విధంగా సాయంత్రం వేళలో మార్నింగ్ సమయంలో ఉక్కపోతగా ఉండడము, అదేవిధంగా ఎండతో కూడినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎండతో కూడినటువంటి చిరుజల్లులు కురిసినప్పటికీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం, కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు సార్. అంటే 3 రోజుల క్రితం పడ్డ వర్షానికి హయత్ నగర్ నీట మునిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శివ? ప్రస్తుతము గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే హయత్ నగర్ లో కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా ఎల్బీ నగర్, అదేవిధంగా సాయినగర్ లో చూసాం. మన 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి సాయినగర్ లోని పూర్తిగా వరద నీరు ఎక్కువగా అవడంతో అయితే బైకులు కొట్టుకపోవడము, ఆటోలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. అదే విధంగా మన మన్సూరాబాద్ సంబంధించి వీకర్ సెక్షన్ కాలనీ కూడా ఇప్పటికే ఇళ్లలోకి నీళ్లు చేరి వాళ్ళు కోలుకోక ముందుకి మళ్ళీ ఈ రోజు వరద ఉధృతి ఎక్కువగా ఉండడము, మళ్ళీ అదే ప్రాంతంలోకి వర్షం నీరు రావడంతో అయితే అధికారులు ఎప్పటికిప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళని ఇతర ప్రాంతాలకు కూడా పంపించడం అయితే జరిగింది. ఇప్పటికే వాళ్ళు కోలుకోకపోయినప్పటికీ మళ్ళీ వర్షం బీభత్సం సృష్టించడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పేద మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువగా వీకర్ సెక్షన్ కాలనీ, అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు ఉన్నటువంటి ప్రదేశం కావడంతో పేద మధ్య తరగతి కుటుంబీకులే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో వాళ్ళు ఏం చేయాలో అటువంటి దిక్కుతోచని స్థితిలో అయితే ఉన్నారు. ప్రభుత్వం కూడా తమకు ఈ ఇక్కడ లోపల ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మాకు బతకడానికి ఏదైనా దారి చూపాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు కొంతవరకు ఆర్థిక సహాయం చేసినప్పటికీ వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పటికైతే కోలుకోలేని పరిస్థితిగా ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో, ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో ఈ కొన్ని ఊర్లకు కూడా వెళ్ళడానికి లేకుండా అయితే వరద ఉధృతి ఎక్కువగా వస్తుంది కొన్ని రోజు. అదేవిధంగా ఇప్పుడు అనాజీపూర్, అదేవిధంగా బజీర్పూర్ గ్రామాలకు వెళ్ళాలంటే కూడా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో చాలా గ్రామాలకు కూడా రాత్రి సమయంలో ఎక్కువగా వరద ఉధృతి ఎక్కువ కావడంతో కూడా ప్రజలు ఒకరికి అనుసంధానం లేకుండా వర్ష బీభత్సానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నగర శివారు ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.